మండలం పెద్దదందాల గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు శ్రీ చందు వీర వెంకట వసంతరాయలు గారికి మొన్న జూలైలో గోదావరి జిల్లా దిగమరు వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన సతీమణి ఆయన పాప కూడా ఉంటే వాళ్ళు తప్పించుకోగలిగారు, కానీ గాయాలతోటి పాపం ఆయన దురదృష్టవశాత్తు ఆయన మరణించారు. బాగా కదిలించిన సంఘటన. అలాగే అన్ని రకాలుగా చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకి వాళ్ళు చేసిన దాదాపు 5 మందికి అవయవ దానం చేశారు. మనస్ఫూర్తి వాళ్ళందరికీ చేతులెత్తులు ఉపయోగిస్తున్నారు. ఇది చాలా అరుదుగా చనిపోయిన పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని కూడా అవయవ దానం చేసినందుకు వారి కుటుంబానికి, ముఖ్యంగా వారి సతీమణికి, వారి అబ్బాయికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. అంటే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అభినందనలు దేనికి అని అంటే, పుట్టెడు దుఃఖం మనసులో పెట్టుకొని కూడా ఎదురుగా మన తండ్రి ఆవిడ తండ్రిగా ఒక బిడ్డలకి, భర్తగా ఆవిడికి, ఆయన సతీమణికి అవన్నీ పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని కూడా అవయవదానం చేయడం అనేది అసలు నిజంగా అది ఊహించలేనిది. ఇది ప్రత్యేకించి నేనే వద్దామని వాళ్ళ నుంచి ప్రయత్నం చేస్తాను. దానికి ఈరోజు కుదిరింది. మనస్ఫూర్తిగా వారికి చనిపోయిన దానికి వారికి సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే హైదరాబాద్ లో అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తూ కుటుంబం కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడినందుకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుసుకుంటాను. వారి కుటుంబానికి అండగా నిలబడ్డాను. అలాగే కష్ట సమయంలో ఇంక 2-3 సమస్యలు ప్రస్తావించాను. వాటికి కూడా కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో మాట్లాడి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పారు. భవిష్యత్తులో కూడా పాపకి ప్రత్యేకించి శ్రవణం లేదంటే 2 ఎఫ్ అండ్ డమ్ కూడా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న పాప. అందుకే నేను ఏమన్నా టీటీడీ శ్రవణం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. దాని ద్వారా కూడా తిరిగి చాలాసార్లు 2-3 సందర్భాలు నేను నా దృష్టికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కూడా చేయించగలిగా. అలాగే పాపకు కూడా తిరిగి వినిపించేలాగా దాన్ని టీటీడీ సహకారంతో చేద్దామని అది కూడా తెలియజేస్తాం. సో ఈ సందర్భంగా దారి పొడవున మచిలీపట్నం నుంచి కడన్ దాకా ఇక్కడ దాకా దారి పొడవున వచ్చిన ప్రజలందరికీ